హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఓ మహిళను మొదటి భర్త మహేష్ దారుణంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మహిళ దారుణ హత్యకు సంబంధించిన వివరాలేంటి? వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో దారుణం జరిగింది. 12 గంటల ప్రాంతంలో ఇంట్లో కూర్చోబడినటువంటి వ్యక్తి సునీత అనేటువంటి మహిళని దారుణంగా హత్య చేశాడు. ఆ తలపై కత్తితో మోదీ హత్య చేశాడు. అనంతరం గుర్తించగా అతను ఆమె మొదటి భర్తగా గుర్తించారు. ఆయన పేరు మహేష్ అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అయితే 12 గంటల ప్రాంతంలో అతను ముందుగానే ప్రణాళిక ప్రకారం ఏడాది క్రితం అయితే వీళ్ళిద్దరికి మధ్య మొదటి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏడాది క్రితం వీళ్ళిద్దరికి విడాకులు అయ్యాయి. అనంతరం ఆమె సునీత రెండో వివాహం చేసుకుని తన భర్తతో కలిసి ప్రస్తుతం వనస్థలిపురంలో ఉన్నటువంటి గ్రీన్ సిటీ కాలంలో ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది. సో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడినటువంటి ముందస్తు ప్రణాళిక ప్రకారం 2 కత్తులు, పెట్రోల్ డబ్బాతో ఇంట్లోకి చొరబడినటువంటి మహేష్ ఆమెని గదిలోనే ఆ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఆమెను నిలువరించి అక్కడ ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికి కుప్పవలిపోయింది. తల మీద కత్తితో దాడి చేయడంతో మొత్తం తలలో ఉన్నటువంటి భాగాలు కూడా బయటకు వచ్చాయి. సో ఈ ఘటన అడ్డుకోవడానికి బయట నుంచి ఎవరైనా వద్దామని ప్రయత్నం చేయగా వెంటనే వాళ్ళందరూ కూడా మేము ఏదో ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పండిస్తానంటే వాళ్ళందరూ బెదిరించారు. వాళ్ళందరూ బయట ఆగిపోయారు. సో ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయే టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అతన్ని నిలువరించి పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. సో ప్రస్తుతం అయితే వనస్థలిపురం పోలీసు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి కొన్ని ఆధారాలు సేకరించారు. సో దాంతో పాటుగా ప్రస్తుతం ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ కూడా ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అదే కేవలం తనకి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసి అంటే తను సంతోషంగా ఉంటుందనే కోపంతో హత్య చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతానికైతే ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి బాధిత బంధువుల నుంచి తర్వాత సీసీటీవీ ఫుటేజ్ గురించి వివరాలు సేకరిస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకున్నారు. ఆల్రెడీ పోలీసుల కస్టడీలో ఉన్నారు కాబట్టి అతన్ని విచారిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాల మీద తెలుస్తున్నారు. సో ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులంతా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒకసారిగా కేకలు వినిపించడంతో వీళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా పరుగులు తీశారు. సో అక్కడ అపార్ట్మెంట్ వద్దకు సో వాళ్ళందరూ నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. కానీ అతను పెట్రోల్ డబ్బాతో బెదిరించడంతో లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితిని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.